దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అంటుంది నోవాహు కృప పొందిన వాడాయను అని అంటుంది. ఆ తరము వారందరిలో కూడా నోవాహు కృప పొందిన వాడాయను అని బైబిల్ గ్రంథము తన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచింది. ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇస్తుంది. నోవాహుకు కృప పొందిన వాడాయాడు అంటే నోవాహు దేవుని చిత్తంలో ఉన్నాడు. జలప్రళయం రాబోతున్నది. సమస్తము కూడా జీవరాశులు మనుషులు అంతా కూడా నశించిపోతారు. అయినప్పటికి కూడా దేవుని కృప పొందుకొని నోవాహు రక్షణ అనే ఓడను దేవుడు తెలిపిన ప్రకారము కొలతల ప్రకారము సిద్ధపరిచి నిర్మించి మరి సమస్త యావత్తు దేవుడు సృజించిన వాటిని నశించిపోకుండా జతలు జతలుగా ఆ ఓడలోనికి ఎక్కించి సృష్టిని కాపాడటంలో తన పనిని నిర్వర్తించాడు. ఆ రీతిగా నోవాహు కృప పొందిన వాడయ్యాడు.